తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీలో బడ్జెట్‌ని ప్రవేశపెట్టింది. 2026-27 సంవత్సరానికి. చాలామందికి బడ్జెట్ అనగానే అదొక భ్రమ పదార్థం లెక్క భావిస్తారు. దీంట్లో రకరకాల టర్మ్స్ ఉంటాయి. రెవెన్యూ ఎక్స్‌పెండిచర్ అని, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అని, అట్లాగే డెబ్ట్ రీపేమెంట్ అని, అదే ఆదాయం దగ్గరికి వస్తే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సెంట్రల్ ఫండ్స్ ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. చాలామందికి అంటే నాకు తెలిసినంత వరకి 70-80% మందికి అసలు ఇవేవి అర్థం కావు. ఏమున్నా వ్యవసాయ శాఖకి ఎంత కేటాయించిర్రు, విద్యుత్ శాఖకి ఎంత కేటాయించిర్రు, వెటర్నరీ శాఖకి ఎంత కేటాయించిర్రు, ఇట్లా విద్యాశాఖకి ఎంత కేటాయించిర్రు, ఇవి చూసుకుంటారు. ఇవి చూసుకొని ఇంకొక అపోహ కూడా ఏంటంటే ఇవన్నీ పెట్టి ఆ శాఖల్లో ఏదో విపరీతమైన అభివృద్ధి చేసేస్తారు అన్న ఆలోచన ఉంటుంది చాలామందికి. కానీ ఇవన్నీ అపోహలే. వాస్తవానికి బడ్జెట్ అంటే చాలా సింపుల్. ఈరోజు చాలా సింపుల్గా చెప్పుకుందాం. అసలు బడ్జెట్ అంటే ఏంది, దాంట్లో ఉండే టర్మ్స్ ఏంటి, వాటి అర్థాలు ఏంటి, చాలా సింపుల్గా చెప్పుకుందాం. మాకు తెలుసు అనుకుంటే స్కిప్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ వద్దు. ఎవరికైతే తెలియదో, తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. సబ్జెక్ట్లోకి పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ నిన్న ఉగాది కదా, ఉగాది రోజు మనం పంతుల దగ్గరికి వెళ్ళి పంచాంగం చెప్పించుకుంటాం. అందులో అయినా నీకు ఈ సంవత్సరం ఇంత ఆదాయం వస్తుంది, ఇంత వ్యయం వస్తుంది, నీకు ఇంత గౌరవం దొరుకుద్ది, నీకు ఇంత అవమానం దక్కుద్ది అని చెప్తారు కదా. సేమ్ బడ్జెట్ కూడా అట్లాంటిదే. అంటే నువ్వు ఈ సంవత్సరం అంతా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా ఎంత సంపాదిస్తుంది, ఆ సంపాదనని ఎట్లా ఖర్చు పెట్టాలి అని లెక్కలు వేసుకోవడమే ఈ బడ్జెట్. ఫస్ట్ ఆదాయం, తర్వాత వ్యయం. సేమ్ మనం ఒక సంవత్సరం, మన నెల మనం ఎంత సంపాదిస్తున్నాం, దాంట్లో హోమ్ లోన్ ఈఎంఐకి ఎంత పోద్ది, అట్లాగే పర్సనల్ లోన్ ఈఎంఐకి ఎంత పోద్ది, క్రెడిట్ కార్డులకు ఎంత పోద్ది, మనం ఇంట్లో కూరగాయలకు ఎంత అవుతుంది, ఉప్పుకి ఎంత అవుతుంది, పప్పుకి ఎంత అవుతుంది, ఎట్లా లెక్కలు వేసుకుంటామో నెల ఇది కూడా గవర్నమెంట్ కూడా సంవత్సరానికి ఒకసారి లెక్కలు వేస్తుంది అనమాట. ఆ లెక్కలే ఇవి. ఇందులో గవర్నమెంట్కి కూడా ఆదాయాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. ఫస్ట్ ఆదాయాలు ఏందో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయాలు 4 రకాలుగా వస్తాయి. ఫస్ట్ ఏంటంటే ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే గవర్నమెంట్కి ట్యాక్సుల ద్వారా వచ్చే ఆదాయం. ట్యాక్స్లు అంటే జిఎస్టీలో భాగం వస్తుంది, ఎక్సైజ్ ట్యాక్స్ అంటే మద్యం, లిక్కర్ అమ్మకాలు ఉంటాయి కదా, వాటి మీద వచ్చే ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టాంప్ డ్యూటీ, రియల్ ఎస్టేట్లో వచ్చే స్టాంప్ డ్యూటీ ఉంటుంది. వ్యాట్, పెట్రోల్ డీజిల్ మీద వచ్చే వ్యాట్ ఉంటుంది. అవన్నీ దీంట్లో వస్తాయి. 2025-26లో అంటే లాస్ట్ ఇయర్ 1,76,000 కోట్ల రూపాయలు మనకి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చింది. ఈ ఇయర్ అది ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. గవర్నమెంట్కి జిఎస్టీ నుంచి కానీ, వ్యాట్ అంటే పెట్రోల్ డీజిల్ మీద వచ్చే వ్యాట్ కానీ, లిక్కర్ సేల్స్ ద్వారా వచ్చే ట్యాక్స్ కానీ, అట్లాగే రియల్ ఎస్టేట్ మీద వచ్చే స్టాంప్ డ్యూటీ కానీ, ఈ 4 రకాలుగా వచ్చే ఆదాయం ఈ సంవత్సరం దగ్గర 1,80,000 కోట్ల వరకు ఉంటుంది అని చెప్పి అంచనా వేసుకుంది గవర్నమెంట్. ఇదేం లాస్ట్ టైం కూడా అంచనాలు చాలా వరకు తప్పినాయి. అనుకున్న దానికంటే ఒక 30% తక్కువనే వచ్చింది. కానీ అంచనా ఇంత వస్తుందని చెప్పి గవర్నమెంట్ అంచనా వేసుకుంటుంది. నెక్స్ట్ రెండో రకమైన ఆదాయం ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇది ఇంకో రకమైన ఆదాయం, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇంకో రకమైన ఆదాయం. దీంట్లో ఏముంటాయంటే రాయల్టీస్. రకరకాల గనులు ఉన్నాయి కదా, ఆ గనుల మీద వచ్చే రాయల్టీస్. ఇనుప గనులు ఉంటాయి, మాంగనీస్ గనులు ఉంటాయి, ఇట్లా రకరకాల గనులు ఉంటాయి. మనకు ప్రతి లోహం భూమిలో నుంచి వచ్చేది కదా, భూమి బొగ్గు, ఇట్లా ప్రతి దాంట్లో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత రాయల్టీ వస్తుంది. అదే ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఒక భాగం. ఇంకా అటవీ ఉత్పత్తులు ఉంటాయి, ఆ అటవీలో వెదురుకర్రల అమ్మకం ఉంటుంది, టేక్ అమ్మకం ఉంటుంది. ఇట్లా అటవీ ఉత్పత్తుల అమ్మకాలు, గనుల మీద వచ్చే రాయల్టీలు, అట్లా ఇంకా ప్రభుత్వ సంస్థల ద్వారా వచ్చే లాభాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ ఉంది, అది ప్రభుత్వ రంగ సంస్థ, దాని మీద వచ్చే లాభాలు ఆఫ్కోర్స్ రావట్లేవు అనుకోండి. అట్లా ఇంకా రకరకాల సంస్థలు ఉంటాయి కదా, ప్రభుత్వ సంస్థలు, విద్యుత్ సంస్థ ఇట్లా ఉంటాయి కదా, వాటి మీద వచ్చే లాభాలు, ఇవన్నీ కలిపి నాన్ ట్యాక్స్ రెవెన్యూలోకి వస్తాయి. ఇది లాస్ట్ ఇయర్ 30,000 కోట్ల రూపాయల వరకు వచ్చింది. ఈ ఇయర్ కూడా అంతే, ఒక 30-35,000 కోట్ల రూపాయల వరకు వస్తుందని చెప్పి అంచనా వేసుకుంటున్నారు. ఇంకా మూడోది ఏంటంటే సెంట్రల్ ఫండ్స్లో వాటా. సెంట్రల్ ఫండ్స్లో వాటా అంటే ఇప్పుడు పొద్దున్న లేస్తే మన వాళ్ళు చెప్పుకుంటారు కదా, ఇన్కమ్ ట్యాక్స్, ఇట్లా రకరకాల ట్యాక్సులు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే ట్యాక్స్లు ఉంటాయి. ఆ ట్యాక్సుల్లో నుంచి మళ్ళీ మనకి రిటర్న్ కొంత వాటా ఇచ్చేస్తుంది గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ₹1 కనుక సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే 42 పైసలు రిటర్న్ వస్తుంది అని చెప్పి మన ప్రభుత్వాలు, ప్రతిపక్షం అన్నీ ఆరోపిస్తున్నాయి. అంటే మనం ఇచ్చే దాంట్లో సగం కూడా మనకు రావట్లేదు అనేది ఆరోపణ. సో అట్లా సెంట్రల్ ఫండ్స్లో వచ్చే వాటానే ఈ మూడో రకమైన రెవెన్యూ. నెక్స్ట్ నాలుగోది సెంట్రల్ గ్రాంట్స్. సెంట్రల్ ఫండ్స్లో వాటా వేరు, సెంట్రల్ గ్రాంట్స్ వేరు. అంటే రకరకాల పథకాల కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఉపాధి హామీ పథకం ఉంది, దాని కింద వస్తాయి, ఆర్థిక సంఘం నిధులు వస్తాయి. ఇట్లా రకరకాల పథకాల కింద సెంట్రల్ గ్రాంట్స్ వస్తాయి మనకి. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి అంగన్వాడీలు, ఉపాధి హామీ పథకం, ఇట్లా రకరకాల కేంద్ర ప్రాయోజిత ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. కేంద్రం కూడా రైతు భరోసా లాంటిది, ఏదో కిసాన్ యోజన, పిఎం కిసాన్ యోజన, ఇట్లాంటి పథకాల కింద కొన్ని నిధులు వస్తాయి రాష్ట్రాలకి. ఇట్లా వచ్చే నిధులు కూడా, ఈ నిధుల కింద దగ్గర 33,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం వచ్చినాయి.
33,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం వచ్చినాయి. ఇట్లా మొత్తం ఈ 4 రకాల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. ఫస్ట్ ఏంది, ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇందాకనే మనం అనుకున్నాం కదా, జిఎస్టీ, మద్యం అమ్మకాల మీద, అట్లాగే రియల్ ఎస్టేట్ స్టాంప్ డ్యూటీ, వ్యాట్, పెట్రోల్ డీజిల్ అమ్మకాల మీద వచ్చే వ్యాట్, ఇది ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అటవీ ఉత్పత్తులు, గనుల రాయల్టీ, ఇట్లా వేరు ప్రభుత్వ సంస్థల మీద వచ్చాయో అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ. తర్వాత సెంట్రల్ ఫండ్స్లో వాటా, రూపాయి వెళ్తే 42 పైసలు వెనక్కి వస్తుంది అన్నాం కదా, అది. నెక్స్ట్ సెంట్రల్ గ్రాంట్స్, ఉపాధి హామీ పథకం, అంగన్వాడీ లాంటి పథకాలకు వచ్చే డబ్బులు. ఇది ఇట్లా 4 రకాల ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. లాస్ట్ ఇయర్ 2,32,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని, ఈ 4 మార్గాల ద్వారా ఆదాయం వస్తుందని అంచనా వేసుకుంది. సో అందులో కొంత అంచనాలు తప్పినాయి. అట్లనే ఈ ఇయర్ కూడా ఈ మొత్తం కలిపి 2,40,000 కోట్ల రూపాయలు వస్తాయి అని అంచనా పెట్టుకుంది. అంటే 2,40,000 కోట్ల రూపాయలు 2026-2027 ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్కి వస్తుంది అన్న అంచనాతో ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఇప్పుడు ఇది కదా అంచనా. మరి మొత్తం వ్యయాలు ఎంతకు ప్రపోజ్ మొత్తం వ్యయం అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఎంత ఖర్చు పెడదామని ప్రపోజ్ చేసింది అంటే, ఈ సంవత్సరం బడ్జెట్లో అందరూ వినే ఉంటారు బడ్జెట్ ప్రసంగంలో, 3,24,234 కోట్లు. అంటే ఇది వచ్చే ఆదాయం, ఇది ఖర్చు అంటే వ్యయం. 2,40,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంటే 3,24,234 కోట్లకి బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎట్లా మిగతా సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అదే అప్పులు తెచ్చుకుంటారు అన్నమాట. ఎంత అంటే 3,24,234 కోట్ల 234 పోతే దగ్గర 80,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తెచ్చుకుంటుంది. ఇది కూడా డైరెక్ట్గా తెచ్చుకునే అప్పులు ఉంటాయి, అట్లాగే వివిధ కార్పొరేషన్ల కింద తెచ్చుకునే అప్పులు ఉంటాయి. ఇట్లా మొత్తం 2,40,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం వస్తుంటే 80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మొత్తం 3,24,234 కోట్లకి బడ్జెట్ ప్రవేశపెడుతుంది గవర్నమెంట్. సో ఇది ఆదాయం అంటే 2,40,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే 80,000 కోట్ల రూపాయలు అప్పులు తెస్తుంది. ఇట్లా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు వ్యయం, ఆదాయం 2,40,234 కోట్లు అయితే అప్పులు 80,000 కోట్లు తెచ్చుకొని మొత్తం 3,24,234 కోట్లని వచ్చే సంవత్సరంలో ఖర్చు పెడదామని చెప్పి గవర్నమెంట్ ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది ముచ్చట. మరి ఆదాయం ఎట్లా వస్తుందో చూసినాం. మరి ఖర్చు ఎట్లా, ఇందాకనే మనం అనుకున్నాం ప్రతి శాఖకి 20,000 కోట్లు. ఈ 3,24,000 కోట్లలో ప్రతి శాఖకి, వ్యవసాయ శాఖకి ఇంత, విద్యాశాఖకి ఇంత, విద్యుత్ రంగానికి ఇంత, ఇట్లా రకరకాల లెక్కలు చెప్పారు. ఒక్కొక్కటి 20,000 కోట్ల నుంచి 33,000 కోట్ల వరకు ఉంది ఒక్కొక్క శాఖకి. కొన్ని శాఖలకి 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు కూడా ఉంది. మరి అట్లా ఖర్చు పెడతారు కదా ఒక్కొక్క శాఖ మీద. ఈ డబ్బులన్నీ ఏం చేస్తారు అంటే, ఎట్లా ఖర్చు పెడతారు? మొత్తం డెవలప్మెంట్కే ఖర్చు పెడతారా అంటే లేదు. బడ్జెట్లో ఆల్మోస్ట్ 80% ప్రభుత్వ నిర్వహణ కోసమే ఖర్చు అయిపోద్ది. ఇందులో ఫస్ట్ ఏంటంటే రెవెన్యూ వ్యయం. ఈ 3,24,234 కోట్లలో రెవెన్యూ వ్యయం, ఈ మొత్తం 3,24,234 కోట్లలో రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు పోతుంది. అసలు రెవెన్యూ వ్యయం అంటే ఇంత ఎక్కువ అంటే బడ్జెట్లో ఆల్మోస్ట్ 80% అబోవ్ ఈ రెవెన్యూ వ్యయం కింద పోతుంది. ఏంది ఈ రెవెన్యూ వ్యయం, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాం అంటే, రెవెన్యూ వ్యయం అంటే ఏం లేదండి, అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగుల జీతభత్యాలు. అన్ని శాఖల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు కదా, ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగులు, వీళ్ళందరి జీతభత్యాల కోసం జీతభత్యాలు, అట్లాగే ప్రభుత్వ రెగ్యులర్ మెయింటెనెన్స్ అంటే మంత్రుల కాన్వాయిలు, మంత్రుల ఖర్చులు, ఫోన్ బిల్లులు, తిండి, వాళ్ళ ఇండ్ల మెయింటెనెన్సు, ఇట్లా ప్రతి అధికారి, ఐఏఎస్ ఆఫీసర్లు, పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళ మెయింటెనెన్స్లు, ఇట్లా ప్రభుత్వ నిర్వహణ, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అట్లాగే సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు రైతు భరోసా, రైతు బంధు, ఇట్లాంటి సంక్షేమ పింఛన్లు, ఇవన్నీ దీంట్లోనే పోతాయి. ఇట్లా ఆల్మోస్ట్ 80% అంటే మనకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ. మనకు వచ్చే ఆదాయం 2,40,234 కోట్లు అంటే ఇలా 2,34,406 కోట్లు ఇట్లా ప్రభుత్వ నిర్వహణకే. అంటే తిరిగి రాని పెట్టుబడి అన్నమాట ఇది. పూర్తిగా ఇంటి నిర్వహణ కోసం, అంటే ప్రభుత్వం తన ఇంటి నిర్వహణ కోసం, అంటే తెలంగాణ అనేది ప్రభుత్వానికి ఇల్లు అయితే తన ఇంటి నిర్వహణ కోసం 2,34,406 కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే వచ్చే ఆదాయం 2,40,000 కోట్లు అయితే ఓన్లీ నిర్వహణ ఖర్చులకే 2,34,406 కోట్లు ఖర్చు చేస్తుంది. రెండో రకమైన ఖర్చు ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్.
ఇదే మూలధన వ్యయం అని కూడా అంటాం. ఇందులోనే ఉంది క్యాపిటల్ అన్న మూలధనం అన్న. మూలధనం అంటే ఏంటంటే ఏదైనా ఒక పెట్టుబడి, అంటే భవిష్యత్తులో దాని మీద లాభాలు వస్తాయి, భవిష్యత్తులో దాని మీద గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, అట్లాంటి దాన్నే మూలధన వ్యయం లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఏంది, ప్రాజెక్టులు కట్టడం, దీనికోసం అంటే మూలధన వ్యయం ఏదైతే అంటే రోడ్ల నిర్మాణం కానీ, ప్రాజెక్టుల నిర్మాణం కానీ, బిల్డింగుల నిర్మాణం కానీ, ఇట్లా రకరకాలుగా ఏదైనా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించడం కానీ, ఫ్యూచర్లో దాని మీద ఆదాయం వచ్చే పని ఏదైనా చేస్తే అదే మూలధన పెట్టుబడి, రెవెన్యూ ఏమంటారు. దీనికోసం 47,267 కోట్లు కేటాయించింది గవర్నమెంట్ ఈసారి. అంచనా అంటే మొత్తం 3,24,234 కోట్లలో ఈ రెండు కలిపితే అంటే రెవెన్యూ వ్యయం అట్లాగే డెవలప్మెంట్స్ కోసం వాడేది, ఈ రెండు కలిపితే 2,81,673 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 3,24,000 కోట్లలో 2,81,673 కోట్లు మాత్రమే గవర్నమెంట్ ఖర్చు చేస్తూ ఉంటుంది. మరి మిగతా డబ్బులు ఏమైపోతున్నాయి, మిగతా డబ్బులు ఎంత ఉన్నాయి, దగ్గర 42 కోట్లు లెక్క కావాలి మనకి. ఇంకా అంటే ఇవేమో సంక్షేమ పథకాలు, గవర్నమెంట్ మెయింటెనెన్స్, ఇదేమో అభివృద్ధి పథకాలు. ఈ రెండింటికి పోను ఇంకా 42,000 కోట్లు మిగులుతున్నాయి. మరి వీటితోటి ఏం చేస్తారంటే ఇదే డెప్ట్ రీపేమెంట్. డెప్ట్ రీపేమెంట్ అంటే ఏం లేదు, గతంలో తీసుకున్న ఎవ్రీ ఇయర్ అభివృద్ధి కోసం ఈ అప్పులు తీసుకుంటున్నాం కదా, ఈ అప్పులకు గట్టే ఈఎంఐలు, వాటికి గట్టే మిత్తిలు అంటే వడ్డీలు, ఇట్లాంటివన్నీ ఒక 30,000 కోట్లు ఉంటాయి ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా కొందరికి లోన్లు ఇస్తుంది. అదేంటంటే ప్రభుత్వ సహకార సంఘాలు, కోఆపరేటివ్ సంస్థలు అంటాం కదా, కోఆపరేటివ్ సంస్థలు, అట్లాగే వివిధ రకాల కార్పొరేషన్లకు ఇచ్చే లోన్లు, ఇప్పుడు ఆర్టీసీకి కొంత ఇస్తుంది. ఇట్లా రకరకాల సంస్థలకి లోన్లు ఇవ్వడం కానీ, వాటికి ఫండ్స్ ఇవ్వడం కానీ వాటికి చేస్తుంది. ఇట్లాంటి వాటి కోసం 5,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది అన్నమాట. ఇవన్నీ డెప్ట్ రీపేమెంట్ కిందకే వస్తాయి. ఇక ఒక 7,000 కోట్ల రూపాయలు అట్లా అట్టి పెట్టుకుంటుంది. దేనికంటే ఏదైనా ఎమర్జెన్సీ కోసం, అత్యవసర పరిస్థితుల్లో కానీ, ఏదైనా విపత్తులు సంభవించినప్పుడు వాడడానికి కానీ అట్లాంటివి ఒక 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటుంది. సీఎం రిలీఫ్ ఫండ్ లాంటివన్నీ దీని కిందకే వస్తాయి, 7,000 కోట్లు. ఇట్లా మొత్తం 3,24,234 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్. ఆదాయం ఎట్లా వస్తుందో తెలుసుకున్నాం, ఖర్చు ఎట్లా పెడుతుందో తెలుసుకున్నాం. ఈ ఇయర్ బడ్జెట్లో ఆదాయం ఎట్లా వచ్చింది చూసినాం, ఖర్చులు ఎట్లా పెడుతుందో చూసుకున్నాం. ఇదే బడ్జెట్, ఇంతకు మించి ఏం లేదు. అంటే ఎంత ఆదాయం వస్తుంది, దాంట్లో ఎంతెంత దేనికి పెడుతున్నాం, ఉద్యోగుల జీతభత్యాలకు ఎంత పెడుతున్నాం, సంక్షేమ పథకాలకు ఎంత పెడుతున్నాం, అట్లే ప్రాజెక్టులు, అభివృద్ధి పనుల కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, విపత్తుల నిర్వహణ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం, అప్పులు చెల్లించడానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇట్లా ప్రభుత్వం వివిధ రకాల సహాయాలు, కార్పొరేషన్లకు ఇచ్చే లోన్లు, అట్లాంటి వాటి కోసం ఎంత ఖర్చు పెడతాం. ఇదే, ఏం లేదు, ఇంతకు మించి వేరే ఏం లేదు. బడ్జెట్ అంటే ఇదే. అయితే మళ్ళీ వ్యవసాయ శాఖ కింద, విద్యుత్ శాఖ కింద, అట్లాగే విద్యాశాఖ కింద అని చెప్పుకుంటారు కదా, అదంతా కూడా ఇందులో పార్టే. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ శాఖకి 23,179 కోట్లు ఈసారి గవర్నమెంట్ కేటాయించింది. ఇందులో కూడా సేమ్ ఇంతే. ఆ 23,179 కోట్లలో ఆ వ్యవసాయ శాఖలో రెవెన్యూ వ్యయం పోద్ది. అంటే వ్యవసాయ శాఖలో ఉండే ఉద్యోగులు, స్టాఫ్ వాళ్ళందరికీ జీతభత్యాల్లో కొంత పోద్ది. మిగిలింది వ్యవసాయ శాఖ అభివృద్ధి కోసం, అంటే రైతులకు ఏదైనా అట్లా నాకు తెలిసినంత వరకు వ్యవసాయ శాఖలో 90% వరకు ఈ వ్యయం కిందనే పోద్ది. ఎందుకంటే రైతులకు పెట్టే పెట్టుబడులు కానీ, రైతులకు ఇచ్చే సబ్సిడీలు కానీ అవన్నీ వ్యవసాయ శాఖ కిందకే వస్తాయి. సో ఇట్లా వ్యవసాయ శాఖలో 23,179 కోట్లు ఖర్చు పెడితే ఇందులో 90% వరకు సంక్షేమ కిందికి పోద్ది. ఒక 10% వరకు ఏమైనా డెవలప్మెంట్ ఖర్చులకు యూజ్ చేస్తారు. ఏముంటాయి వ్యవసాయ శాఖలో డెవలప్మెంట్ ఖర్చులు అంటే రైతులకు యంత్రాలు ఇవ్వడం, అంటే శాశ్వతమైన పనులు. వ్యవసాయ శాఖలో బిల్డింగులు కట్టడం, వ్యవసాయ శాఖకు సంబంధించి ఏమైనా బిల్డింగులు, ఇట్లాంటి వాటికి ఒక 10% ఖర్చు పెడుతుంది. ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో అంతే అనమాట. ఇప్పుడు విద్యాశాఖనే తీసుకుందాం. విద్యాశాఖకి 26,674 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. ఈ 26,674 కోట్ల రూపాయల్లో మోడల్ స్కూల్ స్టార్ట్ చేస్తామని చెప్పింది. దగ్గర 100 మోడల్ స్కూల్లో ఎంతో, ఒక్కొక్క మోడల్ స్కూల్కి 250 కోట్లు. ఇట్లా ఒక 100-1000 స్కూల్ 2,500 కోట్ల రూపాయల వరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వద్ది. మిగతాది మొత్తం మళ్ళీ అంతే, టీచర్ల జీతాలు, స్కూళ్ళ మెయింటెనెన్స్, స్కూళ్ళ కరెంట్ బిల్లులు, వాటర్ బిల్లులు, ఇట్లాంటివన్నీ. అంటే ఏ శాఖ చూసుకున్నా అదే పరిస్థితి. వ్యవసాయ శాఖ 21,000 కోట్లు కేటాయిస్తే అందులో 90% ఆ శాఖ మెయింటెనెన్స్కే వెళ్ళిపోద్ది. ఒక 10% మాత్రం క్యాపిటల్ ఎక్స్పెండిచర్. విద్యాశాఖ తీసుకున్న అంతే, 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అందులో ఒక 2,500 కోట్లు, 3,000 కోట్లు ఈ స్కూల్ బిల్డింగ్లు, అట్లాగే శాశ్వతమైన నిర్మాణాలు పెట్టుబడి కింద పెడతారు. మిగతాది మొత్తం ఇదే పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి, అట్లనే స్కూల్ టీచర్ల జీతభత్యాలకి, స్కూల్ మెయింటెనెన్స్కి, కరెంట్ బిల్లు, వీటికి అయిపోతుంది. సో ఇట్లా ఏ శాఖ చూసుకున్నా ఈ రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం ఇట్లా పంచుతూ పోతాయి. అదే మొత్తం ఇదే విషయం
బడ్జెట్ అంటే ఇంకేం లేదు. ఈ టోటల్ బడ్జెట్లో ఎట్లుందో మళ్ళీ ప్రతి శాఖకు కేటాయించిన డబ్బుల్లో మళ్ళీ అదే బడ్జెట్ 80% ఇటు 20% అటు ఇట్లనే వెళ్ళిపోద్ది. ఇంత బడ్జెట్ అంటే ఏదో బ్రహ్మ పదార్థం ఏం కాదు. అట్లనే ఇది ఏదో మేధావులకు సంబంధించిన ఇష్యూ అసలుకే కాదు. ప్రతి సామాన్యుడి మీద పడే ఎఫెక్ట్ బడ్జెట్. సో ఈ బడ్జెటే వచ్చే సంవత్సరంలో మన జీతాలు ఎట్లా ఉండబోతున్నాయి అంటే రైతు బంధు ఎంత వస్తుంది, రైతు భరోసా ఎంత వస్తుంది, అట్లాగే పెన్షన్లు ఎట్లా వస్తాయి, ఏమైనా కొత్త పెన్షన్లు ఇస్తారా, అన్నీ దీని మీద ఆధారపడే ఉంటాయి. అందుకే ఇదేదో మేధావులకు సంబంధించిందో లేకుంటే ఇంకెవరికో సంబంధించింది కాదు. ఇది ప్రతి ఒక్కరికి, మన సామాన్య మానవుడికి కావాల్సిందే ఈ బడ్జెట్. ఇది చాలా సింపుల్గా చెప్పుకున్నాం. ఏం లేదు, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఆదాయం ఏ రకాల నుంచి వస్తుంది, ఖర్చు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెడుతున్నాం, ఇదే బడ్జెట్. ఇంతకు మించి ఏం లేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.